తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది. ఈ కల్తీ మద్యం కేసులో పీకల దాకా కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా ఏం చెబితే అది, రేపు పోలీసులు ఏం చేయాలనే దానికి ఇవాళ వాళ్ళు ఒక కథనాలు రాస్తారు. ఈ కథనాలకు అనుగుణంగానే పోలీసులు ప్రవర్తించాలి. చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో ఒక కేసు మీద బెయిల్లో బయట ఉన్నారు. ఆయన ఇదేం కొత్తగా ఆయన మీదకి వచ్చిన ఇదేం కాదు, ఈయనకి ఇవన్నీ అలవాటే ముందు నుంచి. దానిలో కల్తీ మద్యం అని కాదు, కానీ ఒక మద్యం కేసులో గతంలో బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆయనకి కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే కల్తీ మద్యం అనేది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ కల్తీ మద్యానికి సంబంధించి మొట్టమొదటిగా కల్తీ మద్యం ఏదైతే పట్టుకోవడం జరిగిందో, పట్టుకున్న తర్వాత ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి జనార్దన్ ఏదైతే ఫస్ట్ ఆరోపించారో, నా ఫోను ముంబైలో పోయిందన్నారు. తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత ప్రతిదీ క్షుణ్ణంగా తెలియజేస్తాను, అధికారులకు సహకరిస్తానటువంటి జనార్దన్ వచ్చిన తర్వాత పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత మరలా ఈ కల్తీ మద్యం కథ అయితే మరో రకంగా మారింది. నన్ను మాజీ మంత్రి జోగి రమేష్ చేయమంటే ఇదంతా చేశారని చెప్పి రెండు పార్టీల మధ్య డ్రామా అయితే నడుస్తుంది. అసలు దీనికి సంబంధించినటువంటి ఏం జరుగుతుంది అనేది మనతో పాటు ఉన్నారు, లీగల్ అడ్వకేట్ ఉన్నారు, శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి శర్మ గారు. సరే, ఆంధ్రప్రదేశ్లో ఈ కల్తీ మద్యం చూస్తే రెండు పార్టీల మధ్య మొదటి వరకు 3 రోజుల పాటు టీడీపీ మీద నడిచింది. టీడీపీ కూడా మా పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా సస్పెండ్ చేసాం, ఎవరైనా సరే సహించమని చెప్పి అన్నారు చంద్రబాబు గారిని, అలా లోకేష్ గారిని. కానీ ఈరోజు ఎందుకు మళ్ళీ వైసీపీ మీద ఆరోపణలు చేస్తే ఏం చెప్తారు టోటల్ ఎపిసోడ్ మీద? ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ మునిగిపోయింది. ఈ కల్తీ మద్యం కేసులో పీకల దాకా కూరుకుపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశానికి కానీ పీకల దాకా కూరుకుపోయి వాళ్ళు ఎలా బయటపడాలో దీని నుంచి తెలియక ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టారు. దీనికి వైఎస్ఆర్సీపీతోనే లింక్ ఉంది, ఇది ఇప్పుడే కాదు 4 సంవత్సరాల నుంచే గతంలో నుంచే చేస్తున్నారు అని ఈ జనార్దన్ అనే అతన్ని అరెస్ట్ చెయ్యని క్రితమే అతను ఏ రకంగా పోలీసులకి చెప్పాలి, ప్రెస్ స్టేట్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి, ముందే బ్రీఫింగ్ ఇచ్చేసారు. వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చి ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీతో కలిసి ఉన్నది అనేటువంటి బ్రీఫింగ్ ముందే ఇచ్చేసి చక్కగా ఎయిర్పోర్ట్ నుంచో అరెస్ట్ చేసినప్పటి నుంచి తీసుకొని వచ్చేటప్పుడు చాలా కూల్గా ప్రశాంతంగా బయటగా నడుచుకుంటూ వస్తున్నట్టుగా, అసలు మొహంలో ఆందోళన అనేది లేకుండా, ఏం జరుగుతుందో అనేది అసలు కనీసం 1% కూడా మొహంలో ఆ ఫీలింగ్ లేకుండా ఏ రకంగా వచ్చాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, గమనించారు కూడా. రెండోది విషయం ఏంటంటే అక్కడ దాకా వచ్చేసి అప్పటిదాకా ఒక డ్రామా మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత జోగి రమేష్ చెబితేనే చేశాను. జోగి రమేష్ ఏంటి, మీకేమో గురువుగారు ఆయన? ఏదైతే ఉన్నారో ఈ జనార్దన్ ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో బయటికి రావడానికి కానీ, ఫోన్ రావడం కానీ, ఫోన్ వాడటం కానీ, ఇది తీసినటువంటి ఏదైతే ఈ ఆరోపణ చేసే వీడియో అయితే ఉందో అలా బయటికి ఎలా వస్తుంది అంటారో కస్టడీలో ఉన్నప్పుడు, దీనికి సంబంధించి ఏం చెప్తారు ఒక అడ్వకేట్గా? యాక్చువల్గా వీళ్ళు చెప్పిన విషయాల్లో కాంట్రవర్షియల్. ఒకటి, నెంబర్ 1, నా ఫోను బాంబేలో పోయింది అన్నాడు ఫస్ట్. ఆయన ఫోను పోయి కనుక ఉంటే ఏ ఫోన్లో, ఇతని ఫోన్లో ఈ రికార్డ్ చేశాడా, వేరే వాళ్ళు ఫోన్లో రికార్డ్ చేశారా, ఇది ఒక డౌట్. రెండోది, పోలీసులే కనుక పోనీ రికార్డు చేసి ఉన్నట్టయితే పోలీసు కస్టడీలో ఉన్న ఇతన్ని ఎవరు రికార్డ్ చేశారు, వాళ్ళ పోలీసుల చేతిలో ఉన్నటువంటి రికార్డింగ్ ఇది బయటకు అట్లా వచ్చింది. ఇదొక కాంట్రవర్షియల్. ఇది పోలీసులు కూడా పూర్తిగా పీకల్లోకి మునిగిపోయి ఉన్నారు. దీని నుంచి తప్పించుకోవటం కోసం ఇది వాళ్ళల్లో పూర్తిగా అవినీతిమయం అయిపోయినటువంటి పార్టీని ఏం చేయాలో తెలియని దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీ మీదకి తోసేయాలి, ఏదో రకంగా మళ్ళీ అన్నీ కట్టగట్టి ఇది జగన్ గారి ఇంటికి నెట్టాలి అనేది ఒక కుట్ర. రెండోది, పోలీసులు రాసినటువంటి ఎఫ్ఐఆర్లో కూడా సమ్ రమేష్ అంతే తప్ప జోగి రమేష్ అని పోలీసులు ఎక్కడ కూడా దానిలో రాయలేదు, మాట్లాడలేదు. సమ్ రమేష్ అన్నాడు. సమ్ రమేష్ అని అంటే రమేష్లు చాలామంది ఉన్నారు. చల్సాని రమేష్ ఉన్నాడు, చల్సాని ఇంకొక ఆయన జడ్జిగా చేసిన ఆయన ఒక ఆయన రమేష్ ఉన్నారు. చాలామంది రమేష్లు ఒకటేంటి రకరకాల బోల్డ్ అంతమంది రమేష్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి రమేష్ ఎవరు అనేది క్వశ్చన్ మార్కు. వీళ్ళు ఇంతవరకు దాన్ని డిస్క్లోజ్ చేయలేదు. దాన్ని ఏ రకంగా దాన్ని వాళ్ళ అవసరాన్ని బట్టి ఏ రకంగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారో ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు కన్సర్నల్లో, తెలుగుదేశం పార్టీ కన్సర్నల్లో, అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏం చెబితే అది బయటికి వెళ్తూ ఉంటుంది. రెండోది, నిన్న
పేపర్లో కూడా ఈనాడు పేపర్లో ఇవాళ పోలీసులు ఎలా యాక్ట్ చేయాలి అనేది నిన్న పేపర్లో రాశారు. ఆ పేపర్లో రాసిన కథనం ప్రకారం పోలీసుల యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పోలీసులకి ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక నిబద్ధత కానీ, వాళ్ళకి ఒక పోలీసు డ్యూటీ కానీ, హక్కులు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్లో ఎల్లో మీడియా ఏం చెబితే అది, రేపు పోలీసులు ఏం చేయాలనే దానికి ఇవాళ వాళ్ళు ఒక కథనాలు రాస్తారు. ఈ కథనాలకు అనుగుణంగానే పోలీసులు ప్రవర్తించాలి. ఇది ఇంకోళ్ళ దగ్గర నుంచి డైరెక్షన్ వస్తుందని ముందే ప్రీఫిక్స్డ్ ప్లాన్ అనమాట. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏం చెప్పాలనే దాన్ని పేపర్లు ప్రచురిస్తాయి. ఈ పేపర్లు చెప్పిన దాన్నే పోలీసులు ఆచరిస్తూ ఉంటారు. ఇది ఒక కుట్రతో కూడినటువంటి ఒక వ్యవహారం. దీనికి పార్టీకి ఏ సంబంధం లేదు. వైఎస్ఆర్సీపీని ఇరికించటం కోసం తెలుగుదేశం పార్టీ పీకల్లోతు దాకా కూరుకుపోయి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. జనార్దన్ ఫోన్ పోయింది ముంబైలో అని చెప్పి అన్నారు. కానీ ఫోన్ పోయినప్పుడు ఫోన్ ద్వారా నడిచేటువంటి వాట్సాప్ చాటింగ్ ఎలా బయటకు వచ్చింది? వాట్సాప్ చాటింగ్ జనార్దన్ జోగి రమేష్ మధ్య చాటింగ్ జరిగినట్టు బయటికి మీడియా లీక్ అవుతుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇది చాటింగ్ బయటికి రావటం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు. అయితే అసలు జరిగిందా జరగలేదా ఇది కదా ఇంపార్టెంట్. ఆయన ఫోన్ పోయిందన్నాడు. పోయిందని అంటే కొత్త దానిలోంచి ఎట్లాగా వీళ్ళు రికవర్ చేయటం పెద్ద కష్టమైన పని కాదు. అసలు ఆయనకి సంబంధమే లేనప్పుడు జోగి రమేష్ గారికి ఈయనకి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఆయనకి ఏ రకమైనటువంటి గురువు, ఈయన దగ్గర నుండి పెట్టించడం ఏంటి? సంవత్సరంన్నర దాటిపోయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ రకంగా పట్టుంటుందనుకొని ఆయన చేత పెట్టిస్తాడు. ఈయన్ని నమ్మి ఆయన డిస్టిలరీ పెట్టడం ఏంటి, డూప్లికేట్ తయారీ కంపెనీలు పెట్టడం ఏంటి, డిస్ట్రిబ్యూట్ చేయటం ఏంటి? అది ఇరుక్కుంటానన్న సంగతి ఆయనకి తెలియదా? ఆయన మీద ఆయనకి నమ్మకం లేదా? లేకపోతే అసలు ఏం జరుగుతుందనేది ఇదంతా కూడా స్టోరీ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోంచి వచ్చినటువంటి స్టోరీ. దానికి అనుగుణంగా పేపర్లు, టీవీలు అన్నీ కూడా వదలగొట్టేస్తున్నాయి. అదే రకంగా పోలీసులు కూడా యాక్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక నిబద్ధత కానీ, పోలీసులు వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళ అంకితభావం కానీ ఏమీ లేవు. ఈ కల్తీ మధ్యలో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతారని చెప్పి ఒక పక్క ప్రధానమైన మీడియాలో ఎల్లో మీడియాగా వైట్గా ట్రోల్ అవుతుంది. నిజంగా బిగ్ బాస్ ఎవరు అరెస్ట్ అవుతారు? ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే. మేము అదే కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగ అనేవాడు తప్పించుకోవటానికి వీలు లేదు. యూరియా డైరెక్ట్గా సప్లై చేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే యూరియా వాడినటువంటి పంటలు, ఆహార పదార్థాలు తినొద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లిక్కర్ని క్యాన్సర్ వస్తుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ని విచ్చలవిడిగా సప్లై చేసేసి ఎవడ తాగినంత మద్యాన్ని సప్లై చేసేసి, అది కూడా డూప్లికేట్ మద్యాన్ని జిల్లాకు ఒక డూప్లికేట్ తయారీ కేంద్రాన్ని పెట్టి విచ్చలవిడిగా సప్లై చేస్తుంటే ప్రజల ఆరోగ్యం చాలా బాగుపడిపోతుందని చెప్పేసి ఈయన అనుకున్నాడా? లేదు. ఈయనకి డబ్బులు, అవినీతి, దాచుకోవటం, తినటం ఈ ఒక్కటే తెలిసినటువంటి వ్యక్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దొంగ దొరకాల్సిందే, దొంగను పట్టుకోవాల్సిందే, శిక్షించాల్సిందే. ఇప్పటికే అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మద్యం కేసులో ఒక కేసు మీద బెయిల్లో బయట ఉన్నారు. ఆయన ఇదేం కొత్తగా ఆయన మీదకి వచ్చిన ఇదేం కాదు. ఈయనకి ఇవన్నీ అలవాటే ముందు నుంచి. దానిలో కల్తీ మద్యం అని కాదు, కానీ ఒక మద్యం కేసులో గతంలో బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆయనకి కొత్త కాదు. మళ్ళీ దొంగ ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే చట్టం తన పని అది చేసుకుంటుంది, చేసి తీరాల్సిందే. సిట్ విచారణ చేసాం. ఇప్పటికే దీని మీద సిట్ విచారణ చేసాం. మూలాలను చూస్తే వైసీపీకి ఉందని చెప్పి గవర్నమెంట్ చెప్పొద్ది. చేసినప్పుడు దొంగతనం చేసినప్పుడు తెలియదా? ఈ రోజున కులాలు మతాలు ఎందుకు వస్తాయని చెప్తారు కొల్లు రవీంద్ర గారు. కొల్లి రవీంద్ర గారు అంటే ఆయన ఎవరు? మినిస్టరేనా? నాకైతే అనుమానంగానే ఉంది. ఆయన ఏ రకంగా మినిస్టరో, ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ఎంతో అసలు చెప్పడానికి కూడా కొంచెం సిగ్గుచేటే. ఇది సిట్ అని అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం చేసే దాని మీద మాకు పూర్తిగా అనుమానం ఉంది. ఏది చేయదలుచుకున్నా కూడా సిబిఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించండి, దేనికైనా సిద్ధం. ఎవరో ఏమిటో, దొంగలు ఎవరో, దొరలు ఎవరో, మీకు దమ్ము లేదా? చంద్రబాబు నాయుడు గారు మీకు దమ్ముందా లేదా? సిబిఐ మీద మీకు అనుమానం ఉందా? పోనీ ఏమో గతంలో మీరు సిబిఐనే బహిష్కరించి ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి వీర్లేదని చెప్పిన మీరు సిబిఐ మీద అనుమానం ఉందా?
మీకు ఏదన్నా, లేకపోతే మీ ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నారా? ఏం అయితే అయి ఉండొచ్చు. మీరు దొంగలుగా బయటపడటానికి మీ ఇన్వెస్టిగేషన్ టీం అయితే మీరు మీ పార్టీ తప్పించుకోవటానికి బాగుంటుందని అనుకుంటున్నారేమో. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఉంది, లీగల్ సెల్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దొంగలు మీరు కాదు కదా, బ్రహ్మదేవుడైనా సరే తప్పించుకోలేడు.